ఒకటి ఆలోచించేవాళ్ళు, తల్లి గాని తండ్రి గాని అబ్బాయి అమ్మాయి ఉంటే అబ్బాయిని చదివించి వాడైతే నన్ను చూసుకుంటాడు, అమ్మాయికి పెళ్లి చేసి వేరే వాళ్ళ చేతుల్లో పెడతాం, ఈ అమ్మాయిని చదివించకపోయినా పర్వాలేదు అనుకునేవారు. కానీ ఆ రోజు నేను ఒక పని చేశాను, ఆడబిడ్డైనా మగబిడ్డైనా మీకు సమానంగా చూడండి, మీరే భవిష్యత్తులో చూస్తారని చెప్పి 33% ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆడపిల్లలకి సంరక్షణ పథకం పెట్టి ఆడబిడ్డ పుడితే 20,000 రూపాయలు 15-20 సంవత్సరాల్లో ఆదాయం వచ్చేట్టుగా నేను సర్టిఫికెట్లు ఇప్పించాను. ఆ రోజు ఆడపిల్లల్ని ప్రోత్సహించాలని నేను డాక్రా సంఘాలు పెట్టాను. దీనివల్ల ఈరోజు ఆడపిల్లలు బాగా చదువుకున్నారు. చదువుకొని నిన్నే నేను చూశాను, మగపిల్లల కంటే ఎక్కువ ఆదాయం ఆడపిల్లలకు వస్తా ఉంది. ఒకప్పుడు వరకట్నం పోయి రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు ఇచ్చిన గిఫ్ట్ అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. తెలివితేటలు అందరికీ సమానంగా ఉంటాయి, కాస్త కోస్త ఎక్కువ తెలివితేటలు ఆడపిల్లలకు ఉంటాయి. వాళ్ళను ఉపయోగిస్తే కుటుంబాలు బాగుపడతాయి, సమాజం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తుంది. కానీ తమ్ముడు రేపు నుంచి మహాడిస్తా ఇంకా చాలా దూరం వెళ్ళాలి. కాబట్టి మిమ్మల్ని అందరినీ గుడిపల్లిలో ఉండే ప్రతి ఒక్కరిని ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా ఇండ్ల దగ్గరుండే ఆడబిడ్డల్ని, ఇండ్ల దగ్గరుండే ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, నా వందనాలు. వారందరికీ కూడా చెప్పండి, అందరూ కలిసి 100 రోజులు తెలుగుదేశం పార్టీకి పనిచేయాలి. ఎవరు మాట్లాడినా 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. అదే మరి జనసేన కూడా బాగా కార్యకర్తలు వచ్చారు, వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఇక్కడే కన్వీనర్ అందరూ ఉన్నారు, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా కార్యకర్తలు కష్టపడండి, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాను. వారందరికీ హామీ ఇస్తున్న ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అమ్మలారా అక్కలారా అన్నలారా విన్నారా, అయ్యలారా అవ్వలారా పిల్లలారా వింటారా, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ.